ఐ నో యూ గైస్ ఆర్ వర్కింగ్ హార్డ్, కానీ మీరందరూ ఇంకా కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. నెక్స్ట్ మంత్ మన క్లయింట్కి మనం ప్రాజెక్ట్ ఏమో ఇవ్వాలి. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ అవేర్ ఆఫ్ దట్. ఈశ్వర్, యాజ్ అ సీనియర్ ప్రోగ్రామర్ యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. యా, I think it's time to prove ourselves. So guys, let's start this soon. సార్ పొద్దునేదో టెన్షన్లో సారీ సార్. సార్ మీరు డ్రింక్ చేస్తారా? నువ్వు అడగడం తప్పు కాదు బాబు. కొత్త కారు మీద గీతలు పడితే ఎవరికైనా కోపం వస్తుంది. వదిలేను సార్, ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు. మీరు కారు నడుపుతారా? బాగా నడుపుతాను. అప్పుడు మీరు ఓ కారు కొనుక్కోవచ్చు కదా. ఎందుకు అనవసరమైన ఆడంబరం? అట్లీస్ట్ ఓ మంచి బైక్ అయినా కొనుక్కోండి. ఇప్పుడున్న బైక్ ఏం తక్కువ? సార్ ఆ బైక్ని ఎప్పుడైనా మీరు ఒక కిక్తో స్టార్ట్ చేశారా? బాబు, 4 కిక్కులు కొట్టడానికి కలిసిపోయి అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టకూడదు. మరీ అంత పొదుపు ఎందుకు సార్? ఇది పొదుపు కాదు బాబు, సేవింగ్స్. ఆడపిల్లని కన్నాను కదా, దాని పెళ్లికి డబ్బు కూడబెట్టాలి. అది కరెక్టే, కానీ మన కోసం కూడా ఖర్చు పెట్టుకోవాలి కదా. నా భార్య ఏదైనా వస్తువుని ఇష్టపడిందని నాకు తెలిస్తే మరుక్షణమే దాన్ని కొనుక్కొచ్చి ఇచ్చేస్తాను. ఇదిగో ఇప్పుడు కూడా తను కష్టపడకూడదనే కారు కొన్నాను. అది మీరు. నేను నా భార్యని డెలివరీకే స్కూటర్లో తీసుకువెళ్ళిన వాడిని. నా భార్య కూతురు బాలేదా? స్కూటరా? సార్ మీలా భార్యని రిస్క్లో పెట్టేంత ధైర్యం నాకు లేదు సార్. మనకి యూస్ అవని సేవింగ్స్ ఉండి యూస్ ఏంటి? బాబు, నువ్వు ఆవేశంతో మాట్లాడుతున్నావు, నేను అనుభవంతో మాట్లాడుతున్నా. అనవసరమైన ఆడంబరాల కోసం ఖర్చు చేయడంలో గొప్ప ఏమీ లేదు. ఈరోజు మీరిద్దరే ఉన్నారు, బాగానే ఉంటుంది. రేపే మీ ఆవిడికి డెలివరీ అయ్యిందే అనుకోండి, అప్పుడు తెలుస్తుంది సేవింగ్స్ విలువే ఉంటావు. ఆ బిడ్డకి స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు, అది ఇదని ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. ఒకవేళ ఆడపిల్లనే కన్నావనుకో, అంతే. దాన్ని పెంచి పెద్ద చేసి చదివించి దాని పెళ్లి కోసం నగ నట్ర ఏర్పాటు చేసి దాని శ్రీమంతం ఖర్చు, డెలివరీ ఖర్చు, మనవాళ్ళకి మనవరాళ్ళకి గుండు కొట్టించడం, చెవులు కుట్టించడం అని చచ్చే వరకు ఖర్చు పెడుతూనే ఉండాలి. నేను కూడా కొంత సేవింగ్ చేసిన తర్వాతే పిల్లని కన్నాను. ఇప్పుడు ఆ పిల్లకి పెళ్లి చేయాలంటే నేను ఇంకెంత సేవ్ చేయాలి? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? పెళ్ళంటే అది గ్రాండ్గానే చేసుకోవాలా? నేను రిజిస్టర్ ఆఫీస్లోనే పెళ్లి చేసుకున్నాను. మేమిద్దరం సంతోషంగానే ఉన్నాం కదా. అందుకని నా కూతురికి నీలాగే రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేయమంటావా? సార్ నా ఉద్దేశం అది కాదు. మరి ఇంకే ఉద్దేశం? మీరు రియాలిటీ అర్థం చేసుకోవాలని చెప్పాను. అర్థం చేసుకున్నాను బాబు, బాగా అర్థం చేసుకున్నాను. నా వయసుకి సరి సమానంగా లేని ఒక కుర్ర కుంకుతో కూర్చుని మందు కొట్టడం తప్పని అర్థం చేసుకున్నాను. సార్ ఏమైంది సార్? సార్ దీనికే టెన్షన్ అయితే ఎలా? సార్ చెప్పొచ్చాడు, బాగుతున్నాడు. ఇచ్చాడు కదా అని వెళ్ళాను. మా వయసుకి వాడు అడ్వైజ్ ఇవ్వడం, నేను వినడం అంతా నా ఏమండి, ఎప్పట్లాగే ఈ మిక్సీ బ్లేడ్ మళ్ళీ రిపేర్ అయిపోయిందండి. రేపు రిపేర్ చేయిస్తానులే. ఏంటి రిపేర్ చేసిస్తారా? ఏమండి ఎన్నిసార్లు రిపేర్ చేస్తారండి? ఒకటి కొత్తది కొనివ్వచ్చు కదా. మన మేడపైకి వెళ్ళి చూడండి, పెళ్ళాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు. అంత ప్రేమగా నన్ను చూసుకోకపోయినా పర్వాలేదు, కనీసం ఇంటికి కావాల్సిన వస్తువులైనా కొనండి. నేనేమంత గొప్పగా అడిగేస్తున్నాను? ఇలాంటిది ఒకటి కొత్తది కొంటే మహా 300 అవుతుంది. దీన్ని పక్కన పడేసి కొత్తది ఒకటి కొనివ్వండి.
ఉన్న కొంచెం దాటి మూసేస్తే ఎలా రా వెళ్ళేది? ఏ నువ్వు తినరా, నేను వెళ్ళి చూస్తాను. పర్లేదు, నేను వెళ్ళి చూస్తానులే. చెప్పండి సార్. నేను ఈ రోజు బైక్ తీయకూడదు అనే ఉద్దేశంతోనే కదా కారును అలా పార్క్ చేసావు? సార్ అంటే నేను నైట్ కొంచెం తొందరలో. నీ కథ వినడానికి నాకు టైం లేదు, ముందు వచ్చి బండి తీ. 5 minutes ఉండండి సార్, లేదా లోపలికి వచ్చి కూర్చోండి సార్. లోపలికి వచ్చి కూర్చోడానికి, టీ కాఫీ తాగడానికి నాకు టైం లేదు. నేను ఆఫీస్కి వెళ్ళాలి, ముందు వచ్చి బండి తీ. సార్ తింటున్నాను సార్, ఒక 2 minutes. ముందు వచ్చి బండి తీసి ఆ తర్వాత వచ్చి తినవయ్యా. సార్ తింటున్నానని చెప్తున్నాను కదా, వెయిట్ చేయండి. ప్రశాంతంగా ఏమైందిరా? కార్ తిమ్మని గొడవ చేస్తున్నాడు. సరే వెళ్ళి తీ. తిన్నాక వస్తానని చెప్పాను, ఊరికే నష్టపెడుతున్నాడు. అతనేమైనా పెద్ద కలెక్టరా? వెయిట్ చేస్తాడులే. అమ్మా, ఈ షెల్ఫ్ లో ఉన్న హెయిర్ బ్యాండ్ ఏది? ఇక్కడే పెట్టేళ్ళాను. నువ్వేమైనా చూసావా? ఆ డ్రాలోనే పెట్టేనే, చూడవే. నువ్వు ఎందుకు ఇందులో తీసి పెడుతున్నావు? కాలేజ్కి వెళ్ళే టైంలో ఇవన్నీ ఎత్తుకోగలనా? త్వరగా వెళ్ళు. రేయ్, సార్ ఆయన ఎక్కడరా? ఇప్పుడే వెళ్ళారు సార్. వెళ్ళిపోయారా? బండి ఇక్కడే ఉంది కదా. నడిచి వెళ్ళిపోయారు సార్. సార్ ఏంటి సార్ నడిచి వస్తున్నారు? కాళ్ళు ఉన్నాయి, నడిచి వస్తున్నాను. పని చూసుకో. ఏయ్, దూరంగా విసిరికరా. నువ్వు క్యాచ్ పెట్టు. విసురుతున్నాను రా. సార్ సార్ ఏమైంది సార్? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రా. సార్ ముందు నా చేయి వదలండి సార్, వదలండి సార్. ఏంటది? ఏంటి అది? ఓన్లే పాపం చిన్న కుర్రాడని ఊరుకుంటే ఊరికే రెచ్చిపోతున్నావు. ఏమండి వదిలేయండి. ఏయ్, ఎలా వదిలేమంటావే? వాడికి బొత్తాసు పలుకుతున్నావా? నోరు మూయి, పళ్ళు కోపడకుండా రాళ్ళ కొంచెం కొట్టేస్తా. ప్రశాంతంగా ఉండండి. బండిని పైకెత్తవే. నన్ను చూస్తే వాడికి అంత లోకుగా ఉన్నానా? బండిని కింద పడేసి ఏమీ తెలియనట్టుగా ఏంటి సార్ అని అడుగుతున్నాడు. నువ్వు నోరు మూయి. సార్
నేను పక్కకు జరిపాను సార్ అంతే, కానీ పక్కకి జరిపావా పడేసావా? ఏయ్, సార్ నేనెందుకు సార్ పడేస్తాను? ఏయ్, నటించకయ్యా నటించకు. నువ్వు ఊరుకోమ్మా. ఆ రోజున మీ బండి మీద చిన్న గీత పడ్డేందుకు అంత తొలేశాడు. ఈ రోజు ఏమిటా అంటే నా బండిని పడేసి ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ తమాషాలన్నీ చూస్తూ ఊరికే ఉండమంటావా? సార్ నైట్ నేను వచ్చినప్పుడు మీ బండి అక్కడ మధ్యలో ఉంది సార్, అందుకే దాన్ని తీసి జరిపి పెట్టాను. జరిపావా? నువ్వెవడవయ్యా నా బండిని జరపడానికి? నువ్వెవడవి? ఏం చేసావయ్యా నువ్వు? నన్ను పిలవాలయ్యా. ఆ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే దాన్ని- పడేశావు. సార్ ఈశ్వర్. ఊరికే పడేశాను మాట్లాడకండి సార్. సరే మీరెందుకు మీ బండి మధ్యలో పార్క్ చేశారు? ఏయ్, నా బండి నేను ఎక్కడైనా పార్క్ చేసుకుంటాను. అడగడానికి నువ్వెవడవి? అంకుల్. ఆ పార్కింగ్ లో నాకు కూడా రైట్స్ ఉన్నాయి. సరే ఇక చాలా ఆపండి. ఈ బైక్ ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి, ఇస్తాను. ఏంటి డబ్బులు ఇస్తావా? ఇంత పెద్ద రాయి తీసుకుని నీ కారు దాన్ని పగలగొట్టి డబ్బులు ఇస్తే నువ్వు తీసుకుంటావా? సార్ ఇలా మాట్లాడతారేం సార్? అలాగే మాట్లాడతాను. ఇదంతా సరిగ్గా లేదు. ముందు నువ్వు నీ బండిని తీసి బయట పెట్టు. ఇకపైన నీ బండిని ఇక్కడ పార్క్ చేయడానికి వీల్లేదు. ఇంకెక్కడ పార్క్ చేయాలి? తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టుకో. హలో, నేను ఎందుకు రోడ్డు మీద పెట్టుకోవాలి? నేనేమైనా ఇక్కడ ఫ్రీగా ఉంటున్నానా? ఏయ్, ప్లీజ్ రా. నిన్నగాక మొన్న వచ్చే నీకే ఇంత పౌరుషం ఉంటే 10 ఏళ్లుగా ఈ ఏరియాలోనే ఉంటున్నా నాకింత పౌరుషం ఉండాలి. ఓన్లే పాపమని నీ బండి పెట్టుకోవడానికి చోటిస్తే పొగరుగా మాట్లాడతావా? ఏంటి ఓన్లీ పాపం చోటిచ్చారని పెద్ద ఓనర్లా మాట్లాడుతున్నారు? మీరు ఇక్కడ అద్దెకే కదా ఉంటున్నారు. నేను మీకన్నా ఎక్కువ అద్దెచ్చి ఇక్కడ ఉంటున్నాను. 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటే ఇదంతా మీ సొంతం అవుతుందా? ఈశ్వర్ ప్లీజ్ ఏయ్, రా, పైకి వెళ్ళి. నువ్వు ఊరుకోవే. ఒక స్టేజ్ వరకే నేను మర్యాద ఇస్తాను. ఏయ్, నువ్వేంటయ్యా నాకు మర్యాద ఇచ్చేది? ఈ చోటు నేను చాలా కాలంగా మర్యాదగానే బతుకుతున్నాను. నేను ఒక మాట చెప్పానంటే ఈ ఏరియా మొత్తం నాకు సపోర్ట్ గా వస్తుంది. చూస్తావా? ఎవడొస్తే నాకేంటి? నా బండి ఇక్కడే ఉంటుంది. ఇక పైన నీ బండి ఇక్కడే ఉంటే తెలియకుండా పడిన గీతని తెలిసే పడేలా చేస్తాను. అదే అంటున్నా, ఇక నుంచి మీ బండి అక్కడ మధ్యలో ఉంటే తెలియక పడ్డ బండి కావాలనే పడుతుంది. పడేస్తావు నువ్వు? నా బండిని ముట్టుకుంటావా? ముట్టుకొని చూడవయ్యా. ఏయ్, ఏంటయ్యా? పెద్ద రౌడీలా మాట్లాడితే భయపడతానా? నేను ఈ ఏరియాలో గొప్పగా బతుకుతున్నానయ్యా. పెద్దోడు కదా అని మర్యాద ఇస్తుంటే ఓవర్గా చేస్తున్నావు. నీ సంగతి చూస్తా. ఏయ్, మొదలవే. ఊరుకుంటే దగ్గర రెచ్చిపోతున్నాడు. వాడి అంతు చూస్తాను వేళ. ఎవరుకుంటావు నువ్వు? నిన్ను చంపేస్తా.